ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది అనుకుంటూ మనం బయట షాపుల్లో ఏది పడితే అది తాగేస్తూ ఉంటాం. సో, మనం ఎక్కువ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా న్యాచురల్‌గా ఉండే ఒక డ్రింక్ గురించి నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా ఉండవు. చాలా బావుంటుంది. దీంట్లో మనకు మ్యాంగో ఒకటి, తర్వాత రోజ్ షర్బత్ అని ఉంటుంది. సో, పిల్లలకి చాలా మట్టుకు మ్యాంగో ఫ్లేవర్‌ని ఇష్టపడతారు. సో, మ్యాంగోని ఎలా అయితే మనం జ్యూస్ లాగా చేసుకొని తాగుతామో, అదే విధంగా ఈ రోజ్ షర్బత్ కూడా అలాగే ఉంటుంది. సో, ఇది ఎలా తాగాలి, ఎలా వేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ఏసుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను ఒకటి వాడింది ఉంది. సో, మీకు చూపిస్తాను. మనము మ్యాంగో స్క్రంచ్‌ను తీసుకున్నాక ఇలా బాగా షేక్ చేయాలి. షేక్ చేసి మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్‌గా కావాలి అంటే అంత వేసుకోవచ్చు. ఇదిగో చూడండి. మీకు కనిపించడం కోసం నేను గాజు గ్లాస్‌లో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి చల్లటి వాటర్, ఏవైనా సరే డ్రింకింగ్ వాటర్ వేసుకోవచ్చు. అంతే, మ్యాంగో జ్యూస్ రెడీ. చల్లగా తీయగా మామిడి పళ్ళ రసంలాగా ఉంటుంది. తాగొచ్చు. చూడండి, ఇది మనకు మంచి మ్యాంగో. ఇది 700 ఉంటుంది. దీని రేటు 200 రూపీస్. సో, దీన్ని మనం ఓపెన్ చేసిన 1 మంత్‌లోగా అయిపోగొట్టాలి. ఎక్కువ రోజులు అలాగే పెట్టకూడదు. చూద్దాం. ఎలా ఉంది? యమ్మీ, చాలా బాగుంది. ఇది మాజాలానే ఉంది. మరి ఇది మాజాయేనా? ఇది మాజా కాదు, మ్యాంగో స్క్రంచ్. బాగుందా? చాలా బాగుంది. తాగేసి ఈ విధంగా చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే దీన్ని తాగవచ్చు. చాలా బాగుంటుంది మ్యాంగో స్క్రంచ్. ఈ జ్యూస్ని ఎలా కలపాలో నీకు తెలుసా? తెలుసు. చెప్పు ఒకసారి. ఇది తాగడం చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని మ్యాంగో స్క్రంచ్ తీసుకొని ఇలా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాతకి క్యాప్ ఓపెన్ చేసేసి ఇలా పోయాలి, గ్లాస్లోకి వేయాలి. తర్వాతకి క్యాప్ పెట్టేసిన తర్వాతకి వాటర్ తీసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయడమే. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయడమే. ఇది చాలా బాగుంది. ఇది సూపర్. మీకు కూడా ఇది కావాలా? అయితే కింద కామెంట్ చేయండి.